ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ మరియు వాస్తు కన్సల్టెంట్ శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కరోనా మళ్ళీ వచ్చేసింది. చాలా వరకు చాలా దేశాల్లో మరణాలు కూడా దాఖలయ్యాయి. అయితే లాక్డౌన్ అంత పరిస్థితి మళ్ళీ మనకు కూడా వచ్చేస్తుందా గురుగారు? 100% మనకి 2019, 20, 21లో జరిగినంత ఇబ్బంది అయితే రాదు. మనకి యాక్చువల్గా చైనా లాంటి ప్రదేశం 19లో వచ్చింది. మనకి 2020 థర్డ్ మంత్లో స్టార్ట్ అయింది, మార్చ్లో అట్లా. బట్ 2021 విజృంభించింది ఇక్కడ పూర్తిగా లాక్డౌన్స్, నెలల తరబడి మనుషులు బయటికి రాకుండా ఉండడం, 3 నెలలు అన్ని క్లోజ్ అవ్వడం జరిగింది. చూసారా, అంత తీవ్రత అయితే ఉండదు ఇక్కడ. ఇదేంటంటే కొత్తగా కరోనా రావడం ఏం కాదు. ఆల్రెడీ COVID-19 ఏదైతే జరిగిందో అదే వేరియంట్లు మార్చుకుంటూ మధ్య మధ్యలో బయటికి రావడం, వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది పర్టికులర్గా ఒక 3 నెలలు ఉంటుంది దీని ప్రభావం ఫస్ట్ ఉండి, దాని తర్వాత ఇక్కడ నుంచి 3 months 2-3 months ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీకు కాల్సర్ప యోగం నుంచి కుజుడు బయటకు వచ్చేసాడో మళ్ళీ ఆ హడావిడి తగ్గిపోతుంది. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా ఏం చెప్పొచ్చు అంటే, అప్పుడు జరిగినంత లాక్డౌన్స్ అన్నీ క్లోజ్ అయిపోవడం అంత అయితే ఏమీ ఉండదు. ఏదో వచ్చింది, కొంతమంది హాస్పిటలైజేషన్ అయ్యారు, ఆ భయం వల్ల, ప్యానిక్ వల్ల కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనకప్పుడు 2019లో వచ్చినటువంటి గ్రహస్థితి మీరు కనుక గమనించినట్లయితే, మకర రాశిలో గురువు శని కలిసి ఉన్నారు. అప్పుడు నీచబడ్డ గురువు శనితో కలిసి ఉండడం వల్ల దానికి ఒక సూత్రం ఉంది. ఓకే, అతిచారగత జీవే అనేటువంటి ఒక సూత్రం ద్వారా జరిగింది. ఇప్పుడు కూడా మరి ఇప్పుడు ఎందుకు మరి కొంతవరకు దాని ప్రభావం చూపిస్తుంది అంటే, ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, కాలసర్ప యోగాన్ని జన్మజాతకానికి అప్లై చేసుకోకండి. కాలసర్ప యోగంలో గ్రహాలు ఉన్నప్పుడు దేశాల మీద ఇది ప్రభావం ఉంటుంది అని. అందుకే ఈ అటాకులు కానివ్వండి, ఈ కరోనాలు కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ భూకంపాలు కానివ్వండి, అదేవిధంగా మనం ఈ వరద సంబంధంగా అంతా కూడా వాటర్ రిలేటెడ్గా వచ్చే ఇబ్బందులు కానీ, అకాల వర్షాలు అనుకున్నాం, ఎండాకాలమే కానీ వర్షాలు పడతాయి అనుకున్నాం లాస్ట్ టైం మనం, గుర్తుందా మీకు? అట్లా వర్షాలు పడడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ కరోనా అనేది మొదటి నుంచి ఉన్నదే. అది ఇంకొక 2-3 ఏళ్ళు 4-5 ఏళ్ళు కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాకపోతే అప్పుడున్నంత తీవ్ర మాత్రం ఏమీ ఉండదు. ఎందుకంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు, ఏమంటే అప్పుడు క్లోజ్ అయిపోయినట్టుగా ఇప్పుడు ఏమైనా మళ్ళీ క్లోజ్ అయిపోతాయా? ఎందుకంటే ఈ కరోనా అనేటువంటిది పర్టికులర్గా వాళ్ళ కెరియర్తో సంబంధం ఉంటుందండి. నువ్వు బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్ మూతపడితే పరిస్థితి ఏంటి? కాకపోతే అంత అయితే ఏమి ఉండదు, అంత భయపడాల్సిన పని లేదు. కేవలం ఏంటంటే ఈ గురువు రాసుల్లో శని ఉన్నందుకు కొంత రోగ సంబంధించిన కొద్దిగా ఉంటుంది. అప్పుడంత తీవ్రత అయితే ఉండదు. ఏదో చిన్న ఉంటాయండి. కాకపోతే కరోనా అంత భయంకరంగా అయితే ఏం రాదని కూడా మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, అంత భయంకరంగా అయితే ఏమి రాదు. కాకపోతే జనాలు ఏంటంటే కొంత ప్యానిక్ అయిపోతుంటారు, ఏదో అయిపోతుందేమో అనేటువంటి భావనలో. ఇక నేను చెప్పేది ఒకటి, కాలభైరవ అష్టకము, దక్షిణామూర్తి స్తోత్ర పఠనం ఎవరైతే చేస్తారో వాళ్ళకు కొంత రిలీఫ్ అనేటువంటిది వస్తుంది. అయితే దానికంటే ముఖ్యంగా మనకి ఈ కుజకేతువులు కలయిక ఉంది ఇక్కడ, పిశాచి యోగం అంటారు. దీనివల్ల ఏంటంటే కొంత పుణ్యక్షేత్రాలకు వెళ్ళేవాళ్ళు, కొంచెం ఆధ్యాత్మిక మందిరానికి వెళ్ళేవాళ్ళు, ఈ దాడులు ఎక్కువ జరుగుతుంటాయి ఇక్కడ. ఎలా అంటే బార్డర్ దాడులు పక్కన పెడితే స్లీపర్ సెల్స్ వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఇవి ఎక్కువ ఉంటాయి. ఎక్కడో ఏదో బాంబు వెళ్తుందనే ఒక భయము, ఎక్కడో ఏదో జరుగుతుందనే భయము. కొంచెం ముఖ్యంగా తిరుపతి, అమర్నాథ యాత్ర, కొంచెం ఇట్లాంటి ప్రదేశాల్లో కొంచెం హై అలర్ట్ ఉంటుండాలి. ఎందుకంటే అక్కడ ఏదైనా పెడతామని చెప్పి బెదిరింపులు ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతాయి. ఈ కాంబినేషన్స్ రాబోతుంది కాబట్టి, ఎందుకంటే కుజుడు నీచంలో ఉన్నాడు ఇంతకాలం, జలరాశుల్లో ఉన్నాడు కాబట్టి జలపరంగా ఇవి యుద్ధ సంబంధంగా కానివ్వండి, కొంత గొడవలు కానివ్వండి, ఇవన్నీ జరిగే అటాక్స్ కానివ్వండి. ఇక్కడ ఏమవుతుంది, అగ్నితత్వ రాశుల్లోకి వస్తున్నందుకు అగ్ని సంబంధంగా అంటే బాంబు పేలుళ్ళు ఇట్లాంటివి ఇస్తూ ఉంటాడనమాట. అది మెయిన్గా. కొంచెం ఈ కేతువు కూడా సింహరాశిలోకి వచ్చినందుకు సీఎం లెవెల్, పిఎం లెవెల్లో వాళ్ళు మార్పులు జరగడం ఈ 1.5 yearలో ఉంటుందండి. ఖచ్చితంగా పెద్ద తరహాలో ఉండేటువంటి నాయకులకి మార్పు అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. గురుగారు, ఆరోగ్యపరంగా కానివ్వండి, ఇలా భయాందోళన ఓవరాల్ గా స్టేట్ కంట్రీ ఉండడం, ఇవన్నీ ఎప్పటి నుంచి మళ్ళీ కొంచెం ఒక 2-3 months దాటితే కొంత తగ్గుతుంది. బట్ ఏదైనా గురురాశుల్లో ఉన్న శని కదా, ఇదేంటంటే మనం అప్పుడు కరోనా వచ్చినప్పుడే అనుకున్నాం ఇది ఇప్పట్లో పోయేదేం కాదు, పోయినట్టే పోయి ఒక 6-7 ఏళ్ళు తిరుగుతూ ఉంటుంది ఇది అని, 6-7 years తిరుగుతుండే సమస్య అండి ఇది అనుకున్నాం. అదేంటంటే కొంచెం గురువు రాశిలో శని, దాని తర్వాత మేషరాశిలోకి కూడా వెళ్ళడం, ఇదంతా ఏంటంటే కెరియర్ మార్పుల్ని
ఒక రెవల్యూషన్ తీసుకురావడం కెరీర్ దీంట్లో ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటుంది సహజంగా శని అనేటువంటిది. సరస్వతి పుష్కరాల మీద బాగానే ఎఫెక్ట్ పడినట్టుంది కదా చాలా గురుగారు, ఎఫెక్ట్ డిస్టర్బెన్స్. పడింది, చాలా ఎఫెక్ట్ పడింది. ఎందుకంటే భయపడుతున్నారు అందరూ, ఎక్కడికి వెళ్తే ఎక్కడ ఏ అటాక్స్ జరుగుతాయో. మీకు ఎందుకు తిరుపతి కూడా చాలా తక్కువగా ఉంది రద్దీ లేదంటున్నారా? నిన్న మొన్న మా ఫ్రెండ్ ఒక ఆయన కాశీకి వెళ్ళొచ్చాడు, అక్కడ కూడా చాలా రద్దీ తక్కువగా ఉందట. ఇన్ఫాక్ట్ ఎక్కువగా ఉండాలి, సమ్మర్ వెకేషన్ కదా, ఎక్కువగా ఉండాల్సింది. ఎందుకు ప్రాణం మీద తెచ్చుకోవడం ఎందుకులే, కొన్ని రోజుల తర్వాత వెళ్దాం, ఇప్పుడే ఉందిలే అనేటువంటిది చాలా మంది డ్రాప్ అయిపోతున్నారు. గురుగారు, ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ కూడా అంటువ్యాధి లాగా వ్యాపించే అవకాశం ఉందంటారా? అంటే ఇది అంటువ్యాధేనండి, కరోనా యాక్చువల్గా అంటువ్యాధే. అంటే శానిటైజేషన్ అప్పుడైతే మనం ఎంతైతే హడావుడి చేసామో, అంత హడావిడి ఉండదు, మాస్క్ లేకుండా అంత అసలు ఉండదు. బయటికి వెళ్ళకుండా హడావుడి అంత ఉండదు. కొంచెం మాస్కులు మనం ధరించడం కూడా కొంచెం రాటు గట్టిపోయి ఉన్నాం అనుకోండి దాంతో. అంటే మన బాడీ యాక్చువల్గా దాన్ని అడాప్ట్ చేసేసుకుంది. అంటే అది ఏదైనా వచ్చినా కూడా మన బాడీలో మనకి వ్యాక్సిన్ ఎందుకు ఇస్తారంటే, ఇలాంటిది నువ్వు వస్తే నువ్వేం చేయాలి అనే దాన్ని బాడీ అర్థం చేసుకుంటుంది. మీరు కనుక ఒక బాడీ ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి తెలుసుకుంటే అసలు ఎంత అద్భుతం అనిపిస్తుంది. కొన్ని ఉంటాయి ఏంటంటే, నేను తెలుసుకున్నా, ఏదైనా లోపలికి రాగానే కొన్ని బృందాలు ఉంటాయి లోపల, అప్పటికప్పుడు సడన్గా ఇమీడియట్లీ షూట్ సైట్ ఆర్డర్ లాగా. ఇంకొన్ని ఏంటంటే దాన్ని మొత్తం ప్యాక్ చేసి తీసుకెళ్లి టెస్ట్ చేస్తాయి లోపల తీసుకెళ్ళి, అసలు ఇదేంటి, మనవా కాదా, ఎక్కడి నుంచి వచ్చింది, వేరే దేశం కూడా మన దేశంలో వచ్చినట్టుగా యాంటీబాడీస్ ఏంటి మొత్తం చెక్ చేస్తాయట. అట్లా ఏంటంటే అసలు అద్భుతమైనటువంటిది మన శరీరం, దేహం అనేటువంటిది. ఒకటే నేను ధైర్యంగా చెప్పేది ఏంటంటే, మీరు భయపడకండి. అప్పుడు 2019-20లో ఉన్నంత ఉద్రిక్తత అయితే ఏమీ రాదు, అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏమున్నా ఈ స్లీపర్ సెల్స్తోని, ఈ రాజకీయ నాయకుల మార్పు వల్ల కొంత బాంబు పేలు ఇట్లాంటి వాటి మీద ఉంటుంది. ఇది వేరియంట్ మార్చుకుంటూ వస్తుంది వెళ్తుంది, దీని గురించి టెన్షన్ పడక్కర్లేదు. అప్పుడున్నంత తీవ్రత ఉండదు. ఓకే, సో కరోనా మళ్ళీ వస్తుందా అంటే వెళ్ళనే లేదు, రావటం ఏంటి, అది ఎప్పటికీ ఉంటుంది, ఉండిపోతుంది, మ్యూటేషన్ ఒక 5-6 ఏళ్ల ప్రయాణం అంటే అది మొత్తం అది. మరి సో దాని గురించి మళ్ళీ లాక్డౌన్ వస్తుందా అన్న లాంటి కంగారు అస్సలు అక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.